మహాభారతం 1 భీషణ ప్రతిజ్ఞ. కురు మహారాజు పేరుతో కౌరవ వంశం ఏర్పడింది. పాండవులు, కౌరవులు కురు వంశానికి చెందినవారే. అయితే ధృతరాష్ట్రుడి తనయులైన 100 మందిని ధార్తరాష్ట్రులుగా, పాండురాజు కుమారులైన 5గురిని పాండవులుగా భావించేవారు. ఆ తరువాత ధృతరాష్ట్రుడి కుమారులు మాత్రమే కౌరవులుగా పిలవబడ్డారు. కురువంశంలో ఎంతోమంది వీరయోధులు, త్యాగపురుషులు కనిపిస్తారు. అలాంటి కురువంశంలో శంతనుడు ఒకరు. కౌరవ వంశానికి చెందిన శంతన మహారాజు హస్తినాపురం అనే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రోజున విహారానికి వెళ్లిన శంతనుడు అక్కడ మానవ రూపంలోని గంగను చూసి మనసు పారేసుకుంటాడు. గంగ అందచందాలకు ఆకర్షితుడైన ఆయన ఆమెను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఒక మహారాజుగా చనువు తీసుకుని తన మనసులోని మాటను ఆమెకి చెబుతాడు. ఆయనతో కలిసి ఉండటానికి ఆమె కొన్ని షరతులను విధిస్తుంది. ఆమె పట్ల గల వ్యామోహంతో శంతన మహారాజు అందుకు అంగీకరిస్తాడు. ఆ ఇద్దరి కలయిక కారణంగా కలిగినవాడే దేవవ్రతుడు. యుక్త వయసులోకి దేవవ్రతుడు అడుగుపెట్టిన తరువాత శంతన మహారాజుకి అతన్ని అప్పగించి గంగ వెళ్లిపోతుంది. అనేక యుద్ధ విద్యలను అభ్యసించిన దేవవ్రతుడు పరిపాలన వ్యవహారాలలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఒక రోజున ఆయన తన తండ్రి విచారంగా ఉండటం గమనిస్తాడు. తన తండ్రి సత్యవతి అనే ఒక యువతిని ఇష్టపడ్డాడని, ఆమెను వివాహమాడాలనే ఆలోచన చేశాడనే విషయాన్ని తెలుసుకుంటాడు. సత్యవతి తండ్రి తన కూతురి సంతానానికే రాజ్యాధికారం దక్కాలనే షరతు పెట్టాడని, ఆ విషయాన్ని గురించే తన తండ్రి వేదన చెందుతున్నాడని దేవవ్రతుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన ఉన్నపడంగా బయల్దేరి సత్యవతి తండ్రి అయిన దాసరాజును కలుసుకుంటాడు. సత్యవతి విషయంలో తన తండ్రికి, దాసరాజుకి మధ్య జరిగిన సంభాషణను గురించి దేవవ్రతుడు ప్రస్తావిస్తాడు. శంతన మహారాజుతో తాను మాట్లాడిన మాటల్లో న్యాయం ఉందని అంటాడు దాసరాజు. రాజ్యాన్ని ఏలే వారసుడు ఉన్న వ్యక్తికి తాను ఎలా పిల్లను ఇస్తానని ప్రశ్నిస్తాడు. శంతన మహారాజుకి తాను వారసుడినే అయినా తను రాజ్యాధికారాన్ని చేపట్టనని మాట ఇస్తాడు దేవవ్రతుడు. ఈ రోజున నువ్వు ఈ మాట అంటున్నావు, రేపటి రోజున నీ పిల్లలకు రాజ్యకాంక్ష ఉండదనే నమ్మకమేమిటి అని అడుగుతాడు దాసరాజు. ఒక్క నిమిషం పాటు దేవవ్రతుడు ఆలోచన చేస్తాడు. తన తండ్రి ఆనందంగా ఉండాలి, అలా ఉండాలంటే ఆయన జీవితంలోకి అర్ధాంగిగా సత్యవతి అడుగుపెట్టాలి. అందుకు దాసరాజు అంగీకరించాలంటే సత్యవతి గర్భాన జన్మించిన వారికే రాజ్యాధికారం దక్కాలి. రాజ్యాధికారాన్ని త్యాగం చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాడు. కాని భవిష్యత్తులో తన సంతానం కారణంగా సత్యవతి పుత్రులకు ఇబ్బంది కలుగుతుందనే దూరాలోచనను దాసరాజు చేస్తున్నాడు. అంతే ఆ క్షణంలోనే దేవవ్రతుడు ఒక నిర్ణయానికి వస్తాడు. తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని ప్రతిజ్ఞ చేస్తాడు. భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్లనే దేవవ్రతుడు భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు.